607 అంటే జగన్ అన్నకు చెబుదాం. చెప్పావా? చెప్పాను సార్. ఏమైంది మరి చెప్తే? వస్తాయి సార్ అంటున్నారు. మాట్లాడా నీతోటి? ఆయన ఎందుకు మాట్లాడతారండి మనతో? అంటే అది ఫోన్ చేసినాక ఎవరైనా వస్తారా? అధికారి ఎవరైనా వస్తారా? ఎవరు రాలేదు సార్. రైతు భరోసా నుంచి ఒక ఆయన వచ్చారు ఇంటికి. మీరు ఎందుకు చేశారు దానికి అన్నారు. మా బాధ ఇది అందుకని చేసామన్నా. మా జాతి మళ్ళీ సంతకం పెట్టుకుని అంతా సమస్య పరిష్కారం అయిపోయింది. ఏం లేదు చెప్పాడు. మళ్ళీ చేసా. అతను వచ్చి నిన్ను బెదిరించడానికా? ఎందుకు చేసామని చెప్పడానికా? చేశాడు అంతే. నా సమస్య అవ్వలేదండి, పరిష్కారం అన్నా. మళ్ళీ అర్థమైంది. నేను ముందే అనుకున్నాలే. చూసుకో శ్యామ్ స్వామి. ఓయ్ శ్యామ్, పక్కన ఏడేస్తున్నావు నీళ్ళు? పల్లె కూర్చో. నీళ్ళందుక నందివెలుగు నుంచి తెచ్చినట్టు. నందివెలుగు నుంచి ఆ ట్యూబ్లు 100కి 100 అడుగుకి 50 రూపాయలు. 100 అడుగుకి 50 రూపాయలు అది రోజుకి. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. 6 ఎకరాలు. అది అంటే ఎకరానికి 4000 అవుతుంది అంటున్నారు. ఆయిల్కి 4000 చిల్లర అవుతుంది. 4000 చిల్లర అవుతుంది. అక్కడ 2 టాటర్లకు పోయాలి, ఇక్కడ 2 ఇంజిన్లకు పోయాలి, అక్కడ 2 టాటర్లకి ట్యూబులు, ఇక్కడ 2 ఇంజిన్లకు ట్యూబులు. ఆయిల్ పక్కన ఏంటి, ఏ విధంగా ఆదుకోవాలి మరి ప్రభుత్వం? మీకు ఏం చేయాలి? ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఏం చేస్తే ఉపయోగపడి? వర్షాలు లేక, కాలువ లేక. కాలువలు ఎందుకు అట్లా ఉన్నాయి? సరే, ఎవరు పట్టించుకోలేదు 4 సంవత్సరాలు? మరమ్మతులు కాదుగా, కనీసం పూడిక తీయలేదు వీళ్ళు. చాలా న్యాయం. మరి రైతులందరూ ఇట్లానే కలిసి చేసుకుంటారా, లేకపోతే మీది తెచ్చుకుని రైతులందరం కలిసి చేసుకుంటారు. నేను ఒక 6 ఎకరాలకు వేసుకెళ్ళిపోతున్నాక మళ్ళీ నా ఎమ్మటి పక్క చేలోళ్ళు కూడా నా ఇప్పుడు నా చేను తెచ్చింది కదా, మళ్ళీ నాది అయిపోగానే మళ్ళీ అట్లా. మరి ఈ ఇప్పుడు మురుకాల నుంచేగా నీళ్ళు తెచ్చుకునేది, అంతేగా? ఇస్మంటే ఆ కాలువ నుంచి ఇస్మంటే కాలువకి వేస్తాం. అక్కడ టాటర్లో పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇంజిన్లో లిఫ్ట్. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? సరే, జాత్ ఏమ్మా, నువ్వు కూడా అక్కడి నుంచే తెస్తున్నావా? నందివెలుగు నుంచి? అంతా నందివెలుగు నుంచే. ఇదా 5 లీటర్లు అండి. 5 లీటర్లా? 500 రూపాయలు. 500 ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. మామూలు కాదు, ఈ కష్టం. పరిచేటప్పుడు బాగా ఎత్తేటప్పుడు అయితే గూళ్ళు పోతాయి. అసలు వాటర్ నిండా ఉంటాయి కండి. మళ్ళీ మాకు రేతి నిద్ర ఉండదండి. తప్పిపోతాయి, ట్యూబులు తప్పి పక్కల చేలు తడుపుతాయి. చూసుకుంటా ఉండాలి 3 గంటలకు ఒకసారి. సుదర్శన్ రైతులు రైతు తీసుకో. ఇది పరిస్థితి ఈరోజు వాస్తవం కదా. చాలా వ్యవసాయం అంటే ఎత్తగలిగింది స్వామి. 15 ఎకరాలు 20 ఎకరాలు వేస్తాం. కాదు పాపం, ఈ విధంగా చూసాను. సో ఇది మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారు? 3 రోజులు పడుతుంది. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మీరు అక్కడ నందివెలుగు అప్పు చెప్పాలి. దానికి 50 రూపాయలా? అడుగుకి 50. 100 అడుగుకి 3000 అడుగు 4000 అడుగు పడి. ఇప్పుడు 4000 అడుగండి. ఇది పెద్ద మురుగు నుంచి 4000 అడుగు పడి. చాలా ఏం పేరు? ఎక్కడ ఉంటావు? అచ్చా, ఇద్దరు కలిసి జాతమ్మా. వాడు బుడంపాడు. ఏం జ్ఞానయ్య,
ఏం సార్లు బాగున్నారా? నమస్కారం. ఈ సామెత 6 ఎకరాలు. ఆ సామెత బాగుంది సామెత. రా ఏం చేస్తున్నారు? వాస్తవ పరిస్థితులు అసలు విచిత్రంగా ఉన్నాయా? ఎక్కడ? ఈ సామెత ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలా? ఈ సామెత ఒక 4 ఎకరాలు.